ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నిందితులు బాలాజీ, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్కస్ రెడ్డి, చెవిరెడ్డిలలో అధికారులు తనిఖీలను చేస్తున్నారు. ఇక తిరుపతిలో 6 ఈడీ అధికారులు సోదాలను నిర్వహించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంటి వేసి ఉండడంతో అధికారులు బయటే వేచి ఉన్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ సోదాలను నిర్వహిస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి తాళం వేసిండడంలో అధికారులు బయటే వేచి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. ఎస్ యమున, ఇప్పుడు మనం చూడొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇల్లు తుమ్మలగుంట్లో ఉంది. దాదాపు ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దూకుడు పెంచిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు, విజయవాడ, అలాగే తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద అధికారులు అయితే సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. ఉదయాన్నే 5 గంటలకంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే దాదాపు 8 మంది అధికారులతో కూడినంత బృందం తిరుపతికి చేరుకొని చెవిరెడ్డి ఇంటి వద్ద అయితే నిరీక్షిస్తున్నారు. అయితే చెవిరెడ్డి ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో, తాళం వేసి ఉండడంతో చెవిరెడ్డి ఇంటి బయట వరండాలో నిరీక్షిస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా అధికారులందరూ కూడా దాదాపు 6 గంటల పాటు అధికారులు సోదాలు చేసేందుకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా హాల్లోనే నిరీక్షిస్తూ ఉన్నారు చెవిరెడ్డి రాక కోసం. అయితే చెవిరెడ్డి వస్తారా రారా అన్నది అధికారులు ప్రశ్నార్థకంగా మారింది. చెవిరెడ్డి వచ్చే అవకాశం లేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాళ ఈడీ అధికారులతో సోదాలు నిర్వహిస్తారని తెలిసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కొడుకు మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా ఇంటి నుంచి ఇంటికి తాళం వేసి వెళ్ళారని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. అలాగే అదే కాకుండా ఇవాళ మనం చూడొచ్చు, అంటే ముఖ్యంగా దాదాపు 8 మంది అధికారులు, ఈడీ అధికారులు, అలాగే 5 మంది సెక్యూరిటీ సిబ్బంది అందరూ కలిపి ఇవాళ సోదాలు నిర్వహించేందుకు వచ్చి నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో దాదాపు A36, A37, A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలు ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నారు. వీరికి ఈడీ అటాచ్ చేయడంతోనే ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాలు నిర్వహించేందుకు వచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్, అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి రాజ్కస్ రెడ్డి, అలాగే ధనంజయ రెడ్డి, అలాగే గోవింద్ రెడ్డి, వీళ్ళందరి ఇళ్లలో కూడా ఇవాళ ఈడీలు సోదాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాదు, విజయవాడ, అలాగే నెల్లూరు ప్రాంతాల్లో కూడా, తిరుపతి ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే తిరుపతిలో మాత్రం సోదాలు జరగలేదు. అధికారులందరూ కూడా నిరీక్షిస్తూ ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు లేకపోవడంతో ఇంటి వద్ద వెయిట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే దీని మీద అధికారులు ఎలా స్పందిస్తారనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. అంటే ఇవాళ అధికారులు వస్తారని తెలిసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కుమారుడు మోహిత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడి నుంచి పలాయించారు అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈడీ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఈరోజు జరిగినటువంటి ఘటనను పరిశీలించి తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పుడు అధికారులు దాదాపు ఇంకా ఈవినింగ్ 6 దాకా వెయిట్ చేస్తామని చెప్పి పేర్కొంటున్నారు. అయితే ఈ 6 లోపల వస్తారా రారా అనేది స్పష్టత లేదు. అయితే ఇప్పుడు కాసేపు క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. వస్తారా రాదా ప్రశ్నార్థకం ఉంది. వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళని అరెస్ట్ ఈడీ విచారించి ఇంట్లో సోదాలు నిర్వహిస్తారా, లేదంటే మరోమారు వస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఈ అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికైతే చెవిరెడ్డి రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. యమున. థ్యాంక్ యూ రవివర్మ.